యువగలం పాదయాత్రను ఏ విధంగా సక్సెస్ చేశామో అంతకు మించి సక్సెస్ చేసే విధంగా ప్రతి కార్యకర్త కష్టపడాలని యువ నాయకులు బోడే వెంకట్రామ్ అన్నారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో దాత నూతనంగా నిర్మించిన కళాశాల భవనాన్ని ఈ నెల 27వ తేదీన మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగని విధంగా గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం చేయాలని యువ నాయకులు బోడే వెంకట్రామ్ సమావేశంలో పిలుపునిచ్చారు. మనమందరం ప్రతి ఒక్కరితో కోఆర్డినేట్ చేసుకొని 8:30 కల్లా మనం ఎక్కడైతే స్వాగతం పలుకుతున్నామో నారా లోకేష్ గారి స్వాగతం పాయింట్కి ప్రతి ఒక్కళ్ళు వారి మరి గ్రూప్ అంటారో సర్కిల్ అంటారో ప్రతి ఒక్కరిని మొబిలైజ్ చేసుకొని మరి అదేవిధంగా కమ్యూనికేట్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు సమయానికి వచ్చే విధంగా చూసుకోవాలి. మరి అదేవిధంగా యోగలో పాదయాత్ర మన నియోజకవర్గంలో ఎంత ఘనంగా ఎంతో జనసందోహం మధ్యలో రాష్ట్రం మొత్తం ప్రత్యేకంగా నిలిచే విధంగా మనం స్వాగతం పలికామో దానికి రెట్టింపు విధంగా మనం 27వ తారీఖున ఆయనకి స్వాగతం పలికి రాష్ట్రం మొత్తంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ గారికి ఇంత ఘనంగా స్వాగతం పలికామని మనమందరం రాష్ట్రం మొత్తం తెలియజేయాలి. మరి అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టపడే నాయకులకి కార్యకర్తకి ప్రతి ఒక్కరికి ఫోటో అందే విధంగా నా వంతు నా బాధ్యతగా ఐటీడీపీ టీంతో కలిసి ఎవరు ఫీల్ అవ్వకుండా ఉంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. మేము నిన్న మా ట్రస్ట్లో ఉన్న విలేజెస్ అన్ని తిరగడం జరిగింది. ఎట్లా జనాన్ని సమీకరించాలి, ఏం చేయాలనే మీద చర్చించడం కూడా జరిగింది. ఇంతకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పైనుంచి వచ్చిన పేర్లు ఏమిటి అనేది ఆ ఏ గ్రామాల కాళ్ళకి పంపిస్తే ఆ గ్రామంలో ఇంకెవరన్నా ముఖ్య నాయకులు ఉంటే వాళ్ళ పేర్లు కూడా కలిపి లోకేష్ బాబు గారితో ఫోటో దిగే అవకాశం వాళ్ళకు కూడా ముఖ్యమైన కల్పిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాన్ని ఎమ్మెల్యే గారు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే మేము తిరిగిన ప్రతి గ్రామంలో కూడా మన కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయాలనే దాని మీద కూడా చర్చించడం జరిగింది. ఎక్కువగా 2 వీలర్స్ వేసుకొస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా గ్రామ అధ్యక్షులు గారు అదేవిధంగా మిగతా ముఖ్య నాయకులతో ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్దామని చెప్పేసి మేమందరం కూడా చర్చించుకున్నాం. రాత్రి అలానే 2 గ్రామాలు తిరిగాం. మిగతా ఈ 2 రోజుల్లోనే మిగతా గ్రామాలన్నీ కూడా మేము వెళ్ళొస్తాం. ప్రతి ఒక్కరు మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాళ్ళందరినీ కూడా కలుపుకోవడం, కొత్తగా వచ్చిన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్దాం. మనం ఎవరైతే గ్రామంలో 15-20 మంది నాయకులు, ముఖ్య నాయకులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి దగ్గర ఒక 10-15 నిమిషాలు గడిపి వాళ్ళ నాయకత్వాన్ని బలపరిచే విధంగా అతనే ఒక 10-15 బైకుల్ని వ్యక్తుల్ని కలుపుకుని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామండి. తప్పనిసరిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారి నాయకత్వంలో రేపు లోకేష్ బాబు గారి పర్యటన విజయవంతంలో పూర్తిగా బాధ్యత తీసుకుని పనిచేస్తామని తెలియజేస్తాం. పార్టీకి కట్టుదిట్టంగా బోడే ప్రసాద్ గారు అప్పుడు ఇన్ఛార్జ్ హోదాలో యోగలం పాదయాత్ర అనేది మన కాన్స్టిట్యూన్సీలోకి వచ్చినప్పుడు మనందరం ఇట్లాగే సమైక్యంగా కూర్చోబెట్టి ఎట్లయితే కార్యక్రమం చేశారో ఆ రోజు రాష్ట్రం మొత్తం ఎట్లయితే యోగలం పాదయాత్ర జరిగిందో ఇక్కడ పెంగళూరు నియోజకవర్గంలో జరిగిన యోగలం పాదయాత్ర ఒక ఎత్తండి. అది మనందరం మన కళ్ళారు చూస్తాం. ఎందుకంటే సాయంత్రం పూట 4 గంటలకి డివి మేంద్ర దగ్గర స్టార్ట్ అయిన పాదయాత్ర తెల్లారగంట 4 గంటలకి ఎన్నికేపాడు దగ్గర క్లోజ్ చేసిన. అంటే ఆ రోజు మన యువనేత కూడా అంతే ఉత్సాహంగా మనం చూపించిన ఎంకరేజ్మెంట్కి ఆయన కూడా అంతే ఉత్సాహంగా తిరిగారు. మనం కళ్ళారు చూసాం. మన అట్లాగే మన గవర్నమెంట్ వచ్చింది, మనం చేసిన పోరాటాలు ఇస్తే, మనం చేసిన ఉద్యమాలు ఇస్తే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నాకు అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎంత సోదర సంబంధులు పోయారో మనం చూస్తారన్నాం. మరి అట్లాగే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేపట్టడం ఫస్ట్ కార్యక్రమం మా యువత అంతా కూడా మేమందరం సమీకరించుకుని
ఒక మండలం కాకుండా 3 మండలాల నుంచి పెన్నూరు కావచ్చు, కంకిపాడు కావచ్చు, ఉయ్యూరు మండలం కావచ్చు, అక్కడ ఉన్న యువతలందరినీ కూడా సమీకరించుకుని మేము 1కి 10 సార్లు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ అయ్యే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఆ రోజు ఎట్లాగైతే ఏవలం పాదయాత్ర మన కాన్స్టిట్యూన్సీ నుంచి ప్రప్రథమంగా బోడే ప్రసాద్ గారికి పేరు తెచ్చి పెట్టాము, మనందరం ఏకనాటిగా పనిచేసి